వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు తాండూరు పట్టణం మాణిక్ నగర్ లో 40 మంది పోలీస్ సిబ్బందితో కోడెన్ సెర్చ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 44 ద్విచక్ర వాహనాలను, 2 ఆటోలను, కారును స్వాధీనం చేసుకున్నట్లు తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్ పేర్కొన్నారు. సరైన ఆధార పత్రాలు ఉంటేనే వాహనాలు నడపాలని, దొంగ వాహనాలను కొనుగోలు చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని వాహనదారులకు హెచ్చరించారు. నెంబర్ ప్లేట్ లేవు, రిజిస్ట్రేషన్ కానీ కూడా చాలా వరకు ఉన్నాయి. బండ్లు కొనుక్కున్నారు కానీ రిజిస్ట్రేషన్ ఇంకొకరితో ఉన్నారు. మళ్ళీ మీరు ఇప్పుడు ఒక బండి పట్టుకున్నారు. ఇప్పుడు ఆ బండి మీ పేరు మీద లేదు, ఎవరి పేరు మీదనే ఉంది. ఏదైనా యాక్సిడెంట్ జరిగినా లేదా దొంగతనం ఎవరైనా ఎత్తుకొని పోయినా కానీ ఎవడైతే బండి ఎవరి పేరు మీద ఉంటుందో వానికే వస్తుంది బండి. నువ్వు యాక్సిడెంట్ చేసినావు అనుకో, వానికే వస్తుంది. లేదు నువ్వు కొనుక్కుని నీ దగ్గర ఉన్న బండి వేరేకి ఇచ్చినప్పుడు వాడు ఏదైనా చేసినా కానీ మీకే వస్తుంది. మీరందరూ నెంబర్ ప్లేట్ ఎందుకు వేయించుకుంటలేరు ఇక్కడ చెప్పండి. నెంబర్ ప్లేట్ ఎందుకు తీసేస్తున్నారు? బండి కొన్నప్పుడైతే వేసుకుంటారు కదా, ఎందుకు తీసేస్తారు? తీసేసిన ఉద్దేశం ఏంటి? బండ్లు తప్పించుకోవడానిక? మొన్న రైల్వే స్టేషన్ దగ్గర ఒక 4 బండ్లు పెట్టుకున్నారు. 4 బండ్లలో 3 బండ్లకు నెంబర్ ప్లేట్ లేవు. టౌన్లో దాదాపు 500-600 కెమెరాలు ఉన్నాయి. బండి పోతుందంటే బండికి నెంబర్ ఉంటేనే కదా మనం గుర్తుపట్టేది. బండికి నెంబర్ ప్లేట్ లేకపోతే ఎక్కడి నుంచి పోతుంది, ఎట్లా గుర్తుపట్టాలి? బండ్లు అయితే అన్ని కామన్ ఉంటాయి. ఫ్యాషన్ అంటే అన్ని ఫ్యాషన్లు ఒకటి తిరుగుతాయి, అవునా కాదు? బండికి నెంబర్ ప్లేటు ఉండట్లేదు, కాగితాలు ఉండట్లేదు. ఆటోలు ఎవరు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? చూసారా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.